రావోయి చందమామ. ఏంటి హారిక, ఎక్కడికి బయలుదేరావు? కోర్టుకు వెళ్ళాలి కదండి, ఇవాళ హియరింగ్ ఉంది. నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. దేని గురించి? అదే, ఆ లాయర్ భానుమతి నిన్ను గెలిపిస్తుందంటావా? అదేంటి ఆ అనుమానం నీకెందుకొచ్చింది? అంటే నువ్వు మీ ఆయన మీద తప్పుడు కేసు పెట్టావని ఆవిడికి తెలిసిపోయింది కదా. ఆవిడ అసలే చాలా సిన్సియర్ లాయర్ అని పేరుంది. మరి నువ్వు పెట్టింది తప్పుడు కేసు అయినప్పుడు మనకి అనుకూలంగా వాదిస్తుంది అంటావా? పైగా ఇప్పుడు అవతల వైపు వాదిస్తుంది ఆవిడ కొడుకే కదా. ఎంతైనా కొడుకు గెలవాలి అనుకుంటుంది, కానీ నిన్ను గెలిపించాలని ఎందుకు అనుకుంటుంది? ఇదేనా నీ అనుమానం? ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా నేనే గెలుస్తాను. ఆ భానుమతి గారే నా కేసుని గెలిపిస్తారు. ఎలా? నువ్వు పెట్టింది తప్పుడు కేసు అని తెలిసింది కదా. తప్పుడు కేసైనా నేనలా కేసు పెట్టడం వెనుకున్న అసలు కారణమేంటో ఆవిడికి అర్థమైంది. నేను కేవలం నా పాపని దక్కించుకోవడం కోసం మాత్రమే ఈ కేసు పెట్టానని అర్థమయ్యేలా చెప్పాను. నువ్వెంత చెప్పినా కూడా ఆవిడ నమ్మాలి కదా. ఎందుకు నమ్మదు? అబద్ధం చెప్పినప్పుడే నమ్మిన మనిషి ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అర్థం చేసుకోదు? నేను ఆల్రెడీ ఆ భానుమతి గారితో మాట్లాడాను. ఆవిడే ఎలాగైనా కేసు గెలిపిస్తానని చెప్పారు. మరి కొడుకు ఓడిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తన కొడుకు ఓడిపోతే ఆవిడికే కదమ్మా అవమానం. పైగా తప్పుడు కేసు గెలిపించడం కదా. మాటకొకసారి అది తప్పుడు కేసు అనకండి. అయినా ఆ భానుమతి గారు కూడా ఇన్నిసార్లు అనుకోనుండరు, కానీ మీరు మాత్రం 1కి 10 సార్లు అంటున్నారు. అసలు నేను ఈ కేసు గెలవడం మీకు ఇష్టం ఉందా లేదా? ముందు అదే చెప్పండి. అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. ఎక్కడ నీకు అన్యాయం జరుగుతుందో అనేదే నా భయం. మీరు అలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆవిడ గురించి బాగా తెలుసు. నిన్నటి దాకా అది నా కేసు, కానీ ఇప్పుడు అది భానుమతి గారి పర్సనల్ కేసు. ఎప్పుడైతే ఆ భానుమతి గారి కొడుకు తనకి అపోనెంట్ అయ్యాడో అప్పుడే ఆ కేసు గురించి అందరూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. తల్లి గెలుస్తుందా కొడుకు గెలుస్తాడా అనే పాయింట్ తెర మీదకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు దాని గురించి చర్చించుకుంటున్నారు. భానుమతి గారికి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. సో తప్పకుండా గెలిచి తీరాలి, లేదంటే అందరి ముందు అవమానాన్ని ఎదుర్కోవాలి. కొడుకు చేతిలో ఓడిపోయినా అది ఆవిడికి ఖచ్చితంగా అవమానమే అవుతుంది. అయితే గెలుస్తుందంటావా? ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. నా కోసం కాకపోయినా ఆవిడ కోసం గెలవాలి. నా కూతుర్ని నాకు దక్కేలా చేస్తుంది, ఆ శివరాంకి శిక్ష పడేలా చేస్తుంది. ఇదైతే ఖాయం. వస్తాను. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏంటమ్మా, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? కోపట్టానికి
ఇప్పుడు నువ్వు నా కొడుకువి కాదు, నాకు శత్రువి. శత్రువేంటమ్మా? ఎస్, నాకు అపోనెంట్గా వాదించే వాళ్ళని నేను అలాగే చూస్తాను. అలా చూస్తేనే నాలో జాలి, దయ, కరుణ ఇలాంటివి మాయమైపోయి కోపం, కసి లాంటివి పెరుగుతాయి. అలా ఉండగలిగితేనే నేను గెలుస్తాను. కానీ నేను మాత్రం ఎదుటి లాయర్ని శత్రువులా చూడనమ్మా. అపోనెంట్ లాయర్ని ఒక యుద్ధ సైనికుడిగానే చూస్తాను. ఎవరి మనుషుల కోసం వాళ్ళు పోరాడడంలో తప్పులేదు. కానీ ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది యుద్ధ నీతి. రాతలు నేర్పించిన నాకే నీతులు చెప్తున్నావా? నీతి వేరు, ధర్మం వేరు. యుద్ధంలో దిగాక నీతి అనే మాటకి అర్థం లేదు. శత్రువుని ఎలాగైనా జయించాలి, అదొక్కటే ధర్మం. నేను ఆ ధర్మాన్నే పాటిస్తాను. ఇప్పుడు నేను లాయర్ భరత్గా నీ కాళ్ళ మీద పడలేదు. నీ కొడుగ్గా అమ్మ దీవెన కోరాను. ఏమని దీవించమంటావు? విజయీ భవాని దీవించమంటావా? అలా దీవిస్తే నా ఓటమిని నేను ఇక్కడి నుంచే ఒప్పుకున్నట్టవుతుంది. పోనీ నువ్వు ఓడిపోవాలి అని కోరుకుంటే చేతకాక నీ ఓటమిని కోరుకున్నట్టవుతుంది. ఏమని దీవించమంటావు? ఒకప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు అర్జునుడు ఇలాగే పెద్దలందరి దగ్గరికి వచ్చి నన్ను దీవించండి అని దండం పెట్టాడంట. పాపం భీష్ముడు, ద్రోణాచార్యులు వాత్సల్యంతో దీవించి వాళ్ళు ఎలా ఓడిపోతారో రహస్యాలు చెప్పేశారంట. నాకు వాళ్లంత మంచి మనసు లేదు. నేను వాళ్లంత గొప్పదాన్ని కాదు. చెప్పానుగా, నాకు నా ధర్మాన్ని నెరవేర్చటం ఒక్కటే తెలుసు. నన్ను నమ్మొచ్చిన నా క్లయింట్ కోసం ఎవరితో అయినా పోరాడతాను. అది కన్న కొడుకైనా సరే, సాక్షాత్తు ఆ భగవంతుడైనా సరే. నేను అంతేనమ్మా. నాకు న్యాయం అనిపించిన చోట ప్రాణం అడ్డేసైనా గెలిపించడానికే చూస్తాను. ఇది ఎక్కడి నుంచో కాదు, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నదే. నా వేలు పట్టుకొని స్కూల్కి తీసుకుని వెళ్తూ మా అమ్మ నేర్పించిన మొదటి పాఠం, మంచి కోసం పోరాడాలి, నీ చదువు న్యాయానికి బలం కావాలి. మొదటిసారి లాయర్గా కోర్టుకు వెళ్తుంటే మా అమ్మ దీవిస్తూ చెప్పిన పాఠం, అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఏ బంధాన్నైనా పక్కన పెట్టు. ఇవి రెండు నేనెప్పటికీ మర్చిపోలేను. అందుకేరా ప్రతి గురువు తన శిష్యుడికి తెలియని ఒక విద్యని తనలో దాచుకోవాలి. లేదంటే ఇదిగో ఇలాగే గురువులకే ఎదురు తిరిగే వాళ్ళు తయారవుతారు. వాళ్ళని ఎదుర్కోవాలి అంటే గురువులు గురువులుగానే ఉండాలి. అది తెలియక తప్పు చేశాను. ఎలా గెలుస్తావో చూస్తాను. రా, కోర్టులో చూసుకుందాం. అమ్మా, అమ్మా, నేను ఈరోజు బాగా సీనియర్ మోస్ట్ లాయర్ని ఎదుర్కోబోతున్నాను. నీ కొడుగ్గా నేను గెలవాలని నన్ను దీవించమ్మా. నన్ను దీవించమ్మా. అక్కడికి వెళ్దాం పదండి.
ఏంటి గెలుద్దామనే ఆశతోనే ఉన్నారా? ఇక్కడ గెలుపనేది నాకు మాత్రమే పరిచయమైన పదం. మర్చిపోండి. ఇక శివరాం అనే వ్యక్తి తిరిగొస్తాడనే విషయం పూర్తిగా మర్చిపోండి. అది చెప్పనీకి నువ్వెవరు? తీర్పు చెప్పే న్యాయమూర్తి కూడా న్యాయం ఎటుంటే అటే తీర్పు చెప్తారు. ఏది న్యాయమో ఎవరిది అన్యాయమో ఎవరి మనసులకి వాళ్ళకే తెలుసు. కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు నాకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కేసు నేనే గెలుస్తాను. మినిమం శివరాంకి 10 ఏళ్లు శిక్ష పడుతుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే నా కూతుర్ని నాకు అప్పగించండి, కేసు విత్డ్రా చేసుకుంటాను. 100 కాకులు కలిసి కావు కావుమని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. నువ్వు సాక్ష్యాలు కొనగలవు, అబద్ధాలు చెప్పి దొంగ సాక్ష్యాలు పుట్టించగలవు. కానీ ఆడ జడ్జి గారుంటారు, ఆయన్ని కొనలేవు. అది యాదుంచుకో. నువ్వు చూస్తుండగానే శివరాం గారిని ఏ శిక్ష వేయకుండా నిర్దోషిగా విడిచిపెడతారు. నీ కండ్ల ముందే మాతో పాటు ఇంటికి తీసుకుపోతాం, చూస్తూ ఉండు. ఏయ్, ఏంటి నీ ధైర్యం? అసలు నా గురించి నీకేం తెలుసు? అమ్మా చంద్రిక, అడ్డమైన వాళ్లతో అనవసరమైన మాటలు మనకెందుకు? మనం వచ్చింది న్యాయం కోసం, అన్యాయం చేసే వాళ్లతో మాట్లాడడానికి కాదు. అలాంటి వాళ్లతో మాట్లాడితే మన స్థాయిని మనమే తగ్గించుకోవడం అవుతుంది. వదిలే. ఇంకా మీకు పొగరు తగ్గలేదు. తగ్గిస్తా, అందరి పొగరు తగ్గిస్తా. ఛీ, అసలు ఇది ఆడదేనా? అదిగో శివరాం వచ్చాడు. పదండి. నాన్న శివరాం, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బతికే ఉన్నావురా. రేయ్, అదిగో ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడే ఆడే. ఆడిని ఇక్కడే వేసేయాలి. కోర్టు నుంచి ఆడి శవమే బయటికి పోవాలి. చూసుకోండి. అమ్మా, మీరేమీ బాధపడకండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను చేసిన తప్పు ఒక్కటే, ఆ హారికని నమ్మడం. దానికి జీవితకాలానికి సరిపడా శిక్ష అనుభవించాను. మీరు నా కోసం బాధపడితే నేను తట్టుకోలేనమ్మా. కొడుకు వల్ల తల్లిదండ్రులకి సంతోషం ఉండాలి, కానీ ఇలా బాధ మిగలకూడదు. నేను ఏదోలాగా బాధను దిగమింగుతున్నాను, కానీ మీ నాన్నేరా బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక చాలా బాధపడుతున్నారా. సరిగా ఏం తింటం లేదు, నిద్రపోవట్లేదు. నీ మీద దిగులు పడిపోయారు. ఏంటి లక్ష్మి ఇది? వాడసలే దిగులుతో ఉన్నాడు. ఇవన్నీ వాడికి చెప్పి వాడి మనసునెందుకు బాధ పెడతావు? లేదు నాన్న, అమ్మ తన కోసం ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుంది లేదు. మన కోసమే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మీ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయంటే కారణం నేను లేదంటే అభిరామ్. ఎప్పటికప్పుడు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకుంటూనే బాధ పెడుతున్నాను నాన్న. ఆ రోజు మీ మాట వినకుండా వెళ్ళిపోయి హారికని పెళ్లి చేసుకుని బాధ పెట్టాను. 7 ఏళ్లు మీ అందరికీ దూరంగా ఉండి ఏడిపించాను. ఇప్పుడు కూడా నా వల్ల మీకు కష్టాలే తప్ప ఏ రోజు నా వల్ల సుఖపడిందే లేదు. ఏంటండి ఇది? ధైర్యం చెప్పాల్సిన మీరే వాళ్ళని మరింత బాధ పెడుతున్నారేంటి? ఒకటి యాదించుకోండి, అధర్మానికి అరుపులెక్కువ. ధర్మం చప్పుడు చేయకుండా తన పని తను చేసుకొని గెలుస్తుంది. మీ పక్కన ధర్మం ఉంది, మీరే గెలుస్తారు. ఇదైతే నిజం. మీరు బయటికి వచ్చేదాకా పాపని మాత్రం ఎవరికీ చూపించను. గా హారిక ఏం చేసినా పాప అయితే బయటికి రాదు. మీకు పాపని సేఫ్గా అప్పగించే బాధ్యత నాది. నన్ను నమ్ముర్రి. శివరాం, టైం అవుతుంది, వెళ్దాం పదా. అలాగే సార్. శివరాం హారికల్ని పిలు. శివరాం, శివరాం, శివరాం. హారిక, హారిక, హారిక. ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన హారిక తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేక విడాకులు తీసుకుంది. అతనికి దూరంగా ఉంటోంది. వాళ్ళిద్దరికి పుట్టిన పాపని తనతోనే ఉండాలని, తన పెంపకంలో పెరగాలని కోరుకుంది. అది ఇష్టం లేని శివరాం ఆమె ఇంటికి వెళ్ళి పాపని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లాలని చూశాడు. నా క్లయింట్ దానికి ఒప్పుకోకపోవడంతో మగవాణ్ణి అనే అహంకారంతో హారికని మానభంగం చేశాడు. ఒకప్పుడు అతనికి భార్య అయినా ఇప్పుడు నా క్లయింట్ విడాకులు తీసుకొని
విడిగా ఉంటోంది. తన మీద ఏ హక్కు అధికారం ఈ శివరాంకి లేవు. కాబట్టి ఈ ముద్దాయి చేసిన చర్యని అత్యంత పాశవిక చర్యగా పరిగణించి ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం ముద్దాయికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీమతి భానుమతి గారు నా క్లయింట్కి ఎలాంటి శిక్ష పడాలో ఆవిడే డిసైడ్ అయిపోయి శిక్ష కన్ఫర్మ్ చేయమని చెప్పేశారు. కానీ భానుమతి గారు చెప్పినట్టుగా నా క్లయింట్ ఆ నేరం చేశాడో లేదో పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. విచారణ జరగకుండానే శిక్షను కూడా ఆవిడే సిఫార్సు చేయడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి చేసిన నేరానికి శిక్ష ఎలాంటిది పడాలో కోర్టుకు విన్నవించుకోవటం తప్పు కాదు. అది డిఫెన్స్ లాయర్ గారు తెలుసుకుంటే బాగుంటుంది యువర్ ఆనర్. ఏంట్రా ఇది? నువ్వు కోర్టు నుంచి ఇంటికొస్తావని ఆశపడుతుంటే మళ్ళీ ఇలా జరిగిందేంట్రా? అమ్మా, నువ్వు బాధపడకమ్మా. నువ్వు అలా బాధపడితే నేను చూడలేనమ్మా.